హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు కూడా మనము ఒక 12 to 16 months హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత చాలామంది స్టాక్ మార్కెట్లో వచ్చిన తర్వాత ఇమీడియట్గా డబ్బు సంపాదించాలి అనే మైండ్ సెట్ ఉంటుందండి. బట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్. ఎందుకంటే ఇది ఒక బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి చేస్తే మనకి డబ్బులు వస్తుంది. అదేలాగా మీరు ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు ఇమీడియట్గా ఓవర్ నైట్లో డబ్బులు వస్తుందా? మరి స్టాక్ మార్కెట్లో మాత్రం ఎందుకు అలా ఎదురు చూస్తారు? ఇట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్ అండి. కాబట్టి ఆ పర్సెప్షన్ అనేది ఆ మైండ్లో నుంచి తీసేయండి. ఎందుకంటే ఎప్పుడు మీరు అది తీస్తారో నెక్స్ట్ డే నుంచి మీరు బాగుపడతారు. స్టాక్ మార్కెట్లో ఏం చేయాలి? ఒక పెట్టుబడి మనం పెడుతున్నాము, మనం వచ్చి ఒక కంపెనీని బేస్ చేసి పెడుతున్నాము. అది ఇక్కడ ప్రతిదీ ఒక కంపెనీ, ఇట్ ఈస్ నాట్ ఎ గ్యాంబ్లింగ్. చూడండి, కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు పబ్లిక్ ఇష్యూ వదిలి ఉన్నారు, అది షేర్గా ట్రేడింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత దీన్ని ఒక ప్రొఫెషనల్గా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దీంట్లోంచి, ఎందుకంటే మీరు హిస్టరీ తీసుకోండి, గత 35 సంవత్సరాల నుంచి ప్రీవియస్గా జున్జున్వాలా రీసెంట్గా కాలం అయిపోయారు, మీ అందరికీ తెలుసు. కొన్ని వేల కోట్లు సంపాదించారు. ఎలా సంపాదించారు? ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఇది ఒక బిజినెస్గా ఎన్నుకున్నారు. కాబట్టి మనము ఎప్పుడైనా చూడండి, ఒక చిన్న స్మాల్ స్టెప్ ఇస్ ద బిగ్ అండి. ఎవరైనా సరే ఈరోజు అది మనకు ఒక చిన్న స్మాల్ స్టెప్గా కనబడుతుంది, రేపు అది పెద్దదవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ని ఎవరు చాలా అంత ఈజీగా తీసుకోకూడదు. కొద్దిగా మనం లేదంటే అసలు బిజినెస్ నుంచి ఎగ్జిట్ అయిపోండి, నచ్చలేదంటే. అది తర్వాత ఇప్పుడు చూడండి, కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఈ స్టాక్స్ వచ్చి 12 to 16 months హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి, ఆ సహనం, ఓర్పు ఉండాలి. ఉండే వాళ్ళకే ఈ స్టాక్స్, గుర్తుపెట్టుకోండి, వాళ్ళే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు కారు. అది ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఇది వచ్చి ఇప్పుడు ఈరోజు ఇచ్చేది ఒక అన్ని స్మాల్స్. అంటే చాలామంది అడుగుతున్నారు, సార్ కొన్ని చిన్న స్టాక్స్ ఇవ్వండి సార్, అంటే స్మాల్ ప్రైజెస్, ఒక 100 రూపాయలు, 120 రూపాయలు, ఈ రేంజ్లో ఉండే స్టాక్స్ ఇవ్వండి సార్, మీకోసమే సెలెక్ట్ చేసి ఈ స్టాక్స్ ఇస్తున్నాను. అది ఫస్ట్ స్టాక్ వచ్చి రాజశ్రీ షుగర్. చూడండి, రాజశ్రీ షుగర్ చూడండి. ఎప్పుడైనా నేను చెప్తాను, ఒకటి బై అబో అంటే బై అబోనే చేయాలి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి 68 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబో 102 రూపాయలు 50 పైసలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 102 రూపాయలు 50 పైసలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 178 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 256 రూపాయలు 50 పైసలు రెండో టార్గెట్, 380 రూపాయలు 40 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 52 రూపాయలు స్టాప్ లాస్. అట్లా లేదనుకుంటే లీస్ట్ 29 రూపీస్. ఇది కూడా దాదాపు 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 226 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది రాజశ్రీ షుగర్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22 వర్క్షాప్ మనము ఇప్పుడు కంప్లీట్లో ఉంది. ఇప్పుడు 23వ వర్క్షాప్ మనము ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో జూన్ 15 and 16. వెరీ లిమిటెడ్ సీట్స్ అన్నీ 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ 50% సీట్స్ ఉన్నాయి. హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఇది మన అకాడమీలో జరిపే 23వ వర్క్షాప్. అది ఒక 2 సబ్జెక్ట్ చెప్పిస్తామండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి ఈక్విటీ బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. కాబట్టి దీనికి కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసి అక్కడికి రాగలరు.
జూన్ 15 and 16 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీ. అది ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను చూడండి. మరొక స్టాక్ వచ్చి ఎంటీఎన్ఎల్. చూడండి ఎంటీఎన్ఎల్ ఈ స్టాకు చూడండి. ఈ స్టాక్ చరిత్ర ఇది కూడా దాదాపు 24 సంవత్సరాలు. నేను ఫస్ట్ మేము ఇనిషియల్ డేస్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఎంటీఎన్ఎల్ అంటే అప్పుడు అంత మంచి పేరు. ఇప్పుడు కూడా ఇట్స్ గవర్నమెంట్ అంటే అంతే, ఇక మనం ఏం చెప్పలేము. టెలికాం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది, వీళ్ళు అలాగే ఉండిపోయారు. అది ఇప్పుడు చూడండి, ఇది వచ్చి 39 రూపాయలు ఉందండి. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 54 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి 54 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 85 రూపాయలు మొదటి టార్గెట్, 118 రూపాయలు రెండో టార్గెట్, 172 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 30 రూపాయలు స్టాప్ లాస్ అండి. అట్లా లేదు అని అనిపించిందంటే 19 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మీకు అందరికీ తెలుసు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి ఈ స్టాక్ వచ్చి ఆయిల్ కౌంట్ ట్యూబ్లర్. చూడండి ఆయిల్ కౌంట్ ట్యూబ్లర్. ఈ స్టాక్ కూడా నేను ఎప్పుడు బై అబో అంటే బై అబోనే చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 38.40 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబో 60 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 60 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 109 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్, 161 రూపాయలు 80 పైసలు రెండో టార్గెట్, 244 రూపాయలు 40 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 25 రూపాయలు స్టాప్ లాస్ అండి. ఇది కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 170 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. తర్వాత ఇప్పుడు ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ గురించి నిరంతరం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటుంది. గత 3 సంవత్సరాల నుంచి మీరు ప్రీవియస్గా చెక్ చేశారంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేలాగా మన అకాడమీలో జరిగిన వర్క్షాప్స్ డీటెయిల్స్ అన్నీ కూడా 22 వర్క్షాప్స్, వాటి డీటెయిల్స్ అన్నీ, వాటి గ్యాలరీస్ అన్నీ మన guruprasadacademy.com వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. వెళ్ళి చూసారంటే మీకు తెలుస్తుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.